గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, జగడకు స్వాగతం. ఈరోజు అల్లు అర్జున్ గారి ప్రెస్ మీట్ చూసిన తర్వాత నాకు ఒక జీవిత గుణపాఠం అర్థమైందండి. అదేంటంటే మీరు అల్లు అర్జున్ గారు ఈరోజు ప్రెస్ మీట్కి అంతకుముందు ఆయన సినిమాలకు ప్రమోషన్ చేసినప్పుడు ఆయన మాట్లాడే విధానానికి చాలా డిఫరెన్స్ని మీరు గమనించి ఉంటారు. అప్పుడు చాలా హుషారుగా నేను చెప్పను బ్రదర్ అంటూ సెటైర్లు ఇస్తూ ఆయన హుషారుగా మాట్లాడే విధానానికి ఈరోజు ఏదో తప్పు జరిగింది, ఆ తప్పులో నా పాత్ర లేదంటూ ఆయన చెప్పుకునే ప్రయత్నం కానీ మనం చూస్తుంటే మనకు కొంత బాధ కూడా కలుగుతుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి మనిషి కూడా జీవితంలో సక్సెస్ అయినప్పుడు ఎస్పెషల్లీ సెలబ్రిటీస్ ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతారండి. ఎందుకంటే మాకు తిరగలేదు, మీ ఏం చెప్తే అదే జరుగుతుంది, మాకు ఎదురు లేదని ఫీలింగ్లో వెళ్తారు. కానీ ఎప్పుడైనా ఒక జీవితంలో ఒక ఎదురు దెబ్బ తగిలినప్పుడు చాలా గట్టిగా తగులుతుందండి. అది అల్లు అర్జున్ గారికి గుణపాఠం, మనకు కూడా గుణపాఠమే. ఇది ఒక ఉదాహరణ. అందుకే మన జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళినా సరే చాలా వినయం, విధేయత ప్లస్ మాట్లాడే విధానం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అందుకే మీరు మెగా ఫ్యామిలీని గమనించండి, వాళ్ళు ఎంత ఉన్న స్థానానికి వెళ్ళి సరే ఎప్పుడు కూడా మాట తొలరు, చాలా అమికబుల్గా ఉంటారు. అందుకే వాళ్ళ